అందుకు నమస్కారం. నేను అన్ని మతాలను గౌరవిస్తాను. ప్రతి మతంలో కూడా అమాయకులు కనుక ఉంటే వారిని బయట పడేసేందుకు నా వంతు ఎఫర్ట్స్ పెడతా. వారు నన్ను తిట్టుకున్న పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టినా. ఫ్రెడరిక్ నీచే అని చెప్పేసి ఫ్రెడరిక్ నీషే అతను జర్మన్ తత్వవేత్త, ఫిలాసఫర్. తాను చిన్నప్పుడే ఎంత విజ్డమ్ అండ్ నాలెడ్జ్ ఉన్న పర్సన్గా ప్రూవ్ అయిందంటే, తను చిన్నప్పుడు అలా చనిపోయాడు. ఇంకా వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వచ్చాడు, అమ్మ అక్క చెల్లెలతో. 4 సంవత్సరాలకే చదువు మొదలెట్టాడు. 6 సంవత్సరాలకే రాయటం చదవడం మొదలెట్టాడు. 10-12 సంవత్సరాలకి అసలు అద్భుతమైనటువంటి అంటే గిటారు గాయించడం కావచ్చు, అని ఎలా చెప్పాలి, సంగీతంలో ఎక్స్పర్ట్ అయిపోయాడు, పాడతంలో కూడా. నెమ్మదిగా జర్మన్ అన్నప్పుడు వెస్ట్రన్ అంటారు, యూరోప్ కంట్రీ కదా, క్రైస్తవులు. అలా చర్చికి సంబంధించి, ఈ జీసస్ సంబంధించి, బైబిల్కి సంబంధించి మొత్తం చదవటం ఇలా చూస్తున్న మూమెంట్లో అతను తత్వవేత్త బయటకు వచ్చేసి అందరిని ఆశ్చర్యానికి లోన్ చేసేవాడు. అసలు అతను మాట్లాడుతుంటే ఎవరు ఎదురు చెప్పేవాళ్ళు కాదు. అండ్ అతను మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్కటి చాలా క్యాల్కులేటెడ్ వేలో ఉండేది. సరే, ఎండింగ్ స్టేజ్లో పాపము హెల్త్ బాగోక బ్రెయిన్ ఆల్మోస్ట్ డెడ్ అయిన పొజిషన్ వచ్చి చివరికి అలాగ చనిపోయాడు ఎర్లీగానే. బట్ ఆయన బతికున్నప్పుడు ఒక మాట అన్నాడు, దానికోసం వీడియో. హిందువులలో, నేను హిందువులు కాబట్టి, హిందువులలో ఎవరన్నా కానీ నువ్వు పాపం చేసో నీకు వచ్చేసి ఆ పూజ చేస్తే నయమేది, ఇది చేస్తే నీకు తగ్గిద్ది, ఆ తాయెత్తు, ఆ రాయి, అది ఇది అని చెప్తూ వారిని కనుక మూఢనమ్మకాలకు లేదన్నప్పుడు లేనిపోయిన వాటి కనుక లోను చేస్తే నేను అసలు సహించను. వాడు ఎవడైనా సరే వాడు తప్పు చేశాడని నేను అంట. అలా చేస్తూ జనాల్ని మాయ చేస్తూ లక్షల కోట్లు గడిచిన స్వామీజీలు, పీఠాధిపతులు, రంగురాలు బ్యాచ్ కుప్పలు ఉన్నారు. ఇప్పటికీ అటువంటి వాళ్ళు ఉన్నారు, బట్ తగ్గిపోయారు. ఎందుకంటే హిందువులలో చైతన్యం వచ్చింది. బట్ ఇప్పటికీ మూఢనమ్మకాలు నమ్మేవాళ్ళు, ఇటువంటి వాళ్ళు నమ్మేవాళ్ళు ఉన్నారు, డబ్బున్న వాళ్ళు కూడా ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు. అయితే క్రైస్తవంలో ఇప్పటికి కూడా ఎస్పెషల్లీ డెవలప్డ్ నేషన్స్లో తగ్గిపోయారు. ఆ చర్చికి వెళ్ళే వాళ్ళు తగ్గిపోతున్నారు, చర్చిలు కూడా అమ్మేస్తున్నారు. మన దగ్గర మాత్రం భయంకరంగా పెరిగిపోతున్నారు, క్రైస్తవంలోకి మారిపోతున్నారు. ఎలా? పాపి పాపి పాపి, పాపులను క్షమించుటకు ఆ తండ్రి వచ్చును, ఆ దేవుని కుమారుడు వచ్చునని నమ్మిస్తూ, పాపులు మీరంతా, మీ పాపాలను తొలగించడానికి దేవుడు వచ్చాడు, దేవుడి యొక్క రక్తము మీ పాపాలను కడిగివేయబడును అని లేనిపోని చెప్పి వాడు శుభ్రంగా ఉండడం కూడా భయపెట్టి, నీ రోగము తగ్గిద్ది ఎప్పుడు, అదిగో ఆ కొబ్బరి నూనె వాడు, ఇలా భయపెడుతూ ఎలా తయారవుతున్నారంటే అప్పుడే ఫ్రెడరిక్ నీచే చెప్పాడు. ఏమని? ప్రజలను పాపులన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రవక్తలు అవుతున్నారు అన్నాడు. అంటే వాడిని పాపి నువ్వు భయపెట్టు, నువ్వు ప్రవక్తను నమ్మేస్తాడు, నువ్వేం చెప్తాడు చేస్తాడు, దశం భాగాలేంటి వాడికి ఉన్నది మాత్రం నీకు రాసిస్తాడు, బ్రహ్మాండంగా బాగుపడు, వాడిని మాత్రం పాపిలాగే ఉంచు. అదేమంటే నువ్వు పాపివి, నేను ప్రార్థన చేస్తా, నువ్వు బాగుపడతావు, నీకున్న దశం భాగం నాకు ఇవ్వు, ఇంకా ఎక్కువిస్తే నీకు స్వర్గంలో చోటు ఉండేది. ఇలా చెప్తూ దిక్కుమని ఏదో పనులు చేస్తూ మన దగ్గర బతుకుతున్నారు ఎంతమంది, సిగ్గుచారం, బుద్ధి జ్ఞానం లేకుండా. మరి ప్రభువు వీళ్ళని ఎందుకు క్షమిస్తారో నాకు అర్థం కావట్లేదు. అండ్ అమాయకుడు క్రైస్తవ సోదరులారా, మీకోసం ఇది చెప్తున్నా. పాశ్చాత్య దేశాలలో, డెవలప్డ్ నేషన్స్లో చదువుకున్న వారంతా కూడా నెమ్మదిగా జీసస్ నమ్ముతూ ఉంటే చర్చికి పోట్ల, బైబిల్ చదువుకున్నారు, ఇంట్లో ప్రేయర్ చేసుకున్నారు, ఉంటున్నారు అంతే. ఎందుకంటే ఇక్కడ మాకు వచ్చేసి గుళ్ళు అన్నప్పుడు అక్కడ ఒక వైబ్రేషన్ ఉంటుంది. అండ్ ఆ గుడులకు సంబంధించేసి ఆ శిల్పం కానీ, ఆ దేవుని యొక్క గర్భగుడిలోంచి వచ్చే ఆ వైబ్రేషన్ కానీ, స్థపతులు చెక్తున్నటువంటి ఆకృతులు కానీ, ఇవన్నీ కూడా ఒక సైన్స్ మిళితమై ఉంటే మేము అందరికి గుడి దాకా వెళ్తాం. ఓకే, అది మా నమ్మకం. చర్చికి సంబంధించి ఏంటి, బైబిల్లో ఉన్నది ఆ పాష చదువుతాడు, తనకు తెలిసింది చెప్తాడు, అది మీరు తెలుసుకోవచ్చు, మీరు నేర్చుకోవచ్చు. సో నేను మరలా చెప్తున్నా, జీసస్ నమ్మండి, బైబిల్ ఫాలో అవ్వండి. బట్ ఎవడో వచ్చి నువ్వు పాపి అంటే, నేను ప్రార్థన చేస్తే నీకు రోగం తగ్గిద్దంటే అది మాత్రం నమ్మకండి. మరలా చెప్తున్నా, ఇకనైనా ట్రాప్లో నుంచి బయటపడండి, ఆ ట్రాప్స్ నుంచి బయటికి రండి. మీ జీసస్ నిజం, మీరు నిజం, మీ దగ్గర ఉన్న బైబిల్ నిజం, అది మీరు నమ్ముతున్నారు, ఓకే గుడ్. మధ్యలో ఉన్నటువంటి వాడిని ప్రవక్త పేరుతో వచ్చి మిమ్మల్ని పాపులంటూ భయపెట్టేవాడిని నమ్మొద్దు, వాడి దగ్గర రానియొద్దు. వాడు మిమ్మల్ని పాపులంటూ వాడు డబ్బులు పోగేసుకుంటాడు, వాడు బాగుపడతాడు. అవునో కాదో మీకు తెలిసినటువంటి ప్రతి పాస్టర్ని, ప్రతి ప్రవక్తను చెక్ చేయండి. వాడు మొట్టమొదటి ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు, ఎందుకు అంత ధనవంతుడయ్యాడు, మీరు మాత్రం ఎందుకు అలాగ ఉన్నారు, మీ బతుకులు మాత్రం అలాగే ఎందుకున్నాను.
క్రైస్తవులలో ఎందుకంటే భయంకరంగా పేదలు ఉంటారు, ఎందుకంటే ఇప్పుడు పాపం భయపడుతూ ఉంటారు, ఆందోళన చెందుతూ ఉంటారు చెప్పండి? ఎందుకంటే వాళ్ళు అలా ఉంటేనే ఆ పాస్టులు ప్రవక్తల యొక్క ఇది నడిచింది. వీళ్ళు ఏమాత్రం తెలివిగా ఉన్నా స్పృహలో ఉన్నా వాళ్ళ బాగోదంతా బయటపడింది. అలా హిందువులు చైతన్యవంతులు అవుతున్నారు, క్రైస్తవులు కూడా కావాలి. అదే నా తపనంతా, నా ఆరాటం అంతా. అర్థమైందా?